ఎంజీ రావు గారు, చైనా తైవాన్ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. 130 యుద్ధ విమానాలు 14 యుద్ధ నౌకలతో తైవాన్ ని చుట్టుముట్టింది చైనా. అంటే చైనా తైవాన్ల యుద్ధం తప్పదనుకోవాలా? అండ్ ఇంకొక ప్రశ్న, గొప్ప మిలిటరీ శక్తి చైనా, అటువంటి చైనా ఒక చిన్న తైవాన్ మీద అటాక్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తోంది? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తైవాన్కి $11 బిలియన్ విలువైన అత్యాధునిక ప్రచండమైన భీకర ఆయుధాలు అమ్ముతున్నాను అని చెప్పగానే చైనా తన సైనిక శక్తిని అంతటిని ఈరోజు తైవాన్ 44,000 చదరపు కిలోమీటర్లు ఉన్న తైవాన్ దీవి చుట్టూరు మోహరించేసింది. అక్రాస్ ది తైవాన్ స్ట్రైట్ అనమాట. అంటే ఈస్ట్ చైనా, తూర్పు చైనా సముద్రంలో, అంటే పసిఫిక్ మహాసముద్రానికి తూర్పున అంటే వెస్ట్ సైడ్ ఉన్న ఈ తైవాన్ దీవి చుట్టూరు, అంటే అక్రాస్ ది తైవాన్ స్ట్రైట్ అంటారు, తైవాన్ జలసంధి. ఇదేంటంటే 180 కిలోమీటర్ల పొడవుతో చైనాను ఈ తైవాన్ని విడదీస్తుందండి. ఇది 126 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది అనమాట, ఏది ఈ సముద్రంలో, ఏది తైవాన్కి చైనాకి. వీటిలో ఇప్పుడు 130 యుద్ధ విమానాలని 14 అత్యాధునిక యుద్ధ నౌకల్ని మోహరించింది. ఏది ఎయిర్ ఫోర్సు, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలని PLA, ఏది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, పీపుల్ లిబరేషన్ ఎయిర్ ఫోర్సు, పీపుల్ లిబరేషన్ నేవీ 3 మోహరింపులు జరిగిపోయి హ్యూజ్ రాకెట్ ఫోర్స్ మిసైల్స్ని అక్కడ మోహరించడం జరిగింది అక్రాస్ ది తైవాన్ స్ట్రైట్ అండి. ఇప్పుడు ఎన్ని యుద్ధ విమానాలు? 130 యుద్ధ విమానాలు, అంటే అత్యాధునిక యుద్ధ విమానాలు. అందులో J-20, J-35 అండ్ 5th జనరేషన్ ఫైటర్స్ ఉన్నాయి. తర్వాత సుఖోయ్ 30 మనం రష్యా నుంచి తెచ్చుకున్నాం, ఇది కూడా చైనా కూడా తెచ్చుకుంది రష్యాని. సుఖోయ్ 30 మోహరించింది. J-16 లాంటి యుద్ధ విమానాలు, తర్వాత H-20 లాంటి బాంబర్స్ ను కూడా, పెద్ద అధునాతనమైన బాంబర్స్ ను కూడా అది మోహరించి పెట్టింది. తర్వాత అక్రాస్ ది న్యూక్లియర్ జలంతర్గా అణు మిసైల్స్ ఉంటాయండి. దానికి ఏంటంటే DF డాంగ్ ఫెంగ్ 30, డాంగ్ ఫెంగ్ 5B లాంటి మిసైల్స్ ని కూడా అది మోహరించడం జరిగింది. రీసెంట్ గా యాంటీ షిప్ హైపర్సోనిక్ మిసైల్ ని అది పరీక్షించింది కూడా, ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తైవాన్ రక్షించడానికి వస్తుంది కాబట్టి. సో ఈ విధంగా చైనా ప్రపంచంలో అంటే అమెరికా, రష్యాల తర్వాత 3వ అతిపెద్ద సైనిక పాఠం ఉన్న దేశం. అటువంటి అత్యాధునిక మిలిటరీని ఇప్పుడు తైవాన్కి ఎగ్నెస్ట్ గా మోహరించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. మరి ఎంతటి మోహరించినా అసలు తైవాన్ని ఆక్యుపై చేసుకోవడానికి, లేకపోతే దానిపై దాడి తీసుకుని తనలో కలిపేసుకుంటుందా, విలీనం చేసుకుంటుందా చైనా అంటే ఇక్కడ ఒక్కటి గమనించాలి. ఇంతటి శక్తివంతమైన చైనా, అది కూడా కమ్యూనిస్టు చైనా, డ్రాగాన్ చైనా ఎందుకు తైవాన్ని మీద తెగింపుకు వెళ్ళడం లేదు అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చైనాలో దానికి కూడా ఒక యుద్ధ నీతి ఉంటుంది అనమాట. చూడండి, మన ఇండియాలో యుద్ధ నీతి వేరు, ప్రేమభావం మీద ఆధారపడి ఉంటుంది, తొందరగా శత్రువు మీదకి వెళ్ళాం. కానీ తైవాన్ కూడా తన ఆర్ట్ ఆఫ్ వార్, సన్ జూ అని ఒక యాన్సెంట్ ప్రాచీన కాలంలో ఒక రచయిత ఉన్నాడు అనమాట, ఒక యుద్ధ వీరుడు, యుద్ధ నిపుణుడు, వార్ ఎక్స్పర్ట్ అనమాట. ఆయన పేరు సంజు. ఆయన ఒక బుక్ రాస్తాడు, అదేంటంటే ఆర్ట్ ఆఫ్ వార్. ఇప్పుడు చైనా యొక్క ఈ స్ట్రాటజీ వ్యూహాలన్నీ కూడా సంజు చెప్పిన ఆర్ట్ ఆఫ్ వార్ బుక్ లో చెప్పినట్టే ఉంటాయండి. చైనాని అర్థం చేసుకోవాలంటే సంజు బుక్ చదవాలి. ఆ సంజు బుక్ లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యుద్ధనీతి ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ కూడా ఏ దేశం ఎప్పుడు యుద్ధం చేయాలో, ఎప్పుడు యుద్ధం చేయకూడదో తెలిసినోడే యుద్ధంలో గెలుస్తాడు అనే ఒక పాయింట్ ఉంటుంది. అదేవిధంగా వ్యూహం కానీ, పొలిటికల్గా కానీ, శత్రువు మానసిక ప్రవర్తన అర్థం చేసుకోవడం, ఇవన్నిటి మీద ఆయన కూలంకషంగా ఈ ఆర్ట్ ఆఫ్ వార్లో సంజు చర్చించడం జరిగింది. ఇప్పుడు చైనా యుద్ధనీతిని అర్థం చేసుకోవాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే తైవాన్ని చైనా ఆక్యుపై చేస్తుంది అంటే ఇంపాసిబుల్ అండి. తైవాన్ని ఆక్యుపై చేయడానికి చైనా శక్తి సరిపోదు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏంటి ఇంత శక్తివంతమైన చైనా, ఇంతటి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉండి అత్యాధునిక మిలిటరీ కలిగిన చైనా ఎందుకు తైవాన్ ఓడించలేదు అంటే, తైవాన్ అనేది అంత శక్తివంతం అండి. తైవాన్ తన యొక్క ఇండివిజువల్గా చూడకూడదు. తైవాన్ని రక్షిస్తున్న శక్తులు ఉంటాయి కొన్ని, అందులో అదృశ్య శక్తి అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే TSMC, తైవానీస్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని ఒకటి ఉంది. ఒక కంపెనీ దాన్ని రక్షిస్తుంది. అది అదృశ్యమైన శక్తి అండి, నెంబర్ 1. ఎందుకంటే ఆ కంపెనీ తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే ఆ కంపెనీ వల్ల చైనా కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అంత శక్తివంతమైన కంపెనీ. ఇక రెండోది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ప్రపంచంలో సూపర్ పవర్ US. ఇది ఎప్పుడూ కూడా తైవాన్ని రక్షిస్తూ ఉంటుంది కంటికి రెప్పలాగా.
ఇప్పుడు తైవాన్ చుట్టూరు చైనా మోహరింపులు ఉన్న 130 యుద్ధ విమానాలు, 14 యుద్ధ నౌకలు ఉండి ఎయిర్ ఫోర్స్ ఆర్మీ మిసైల్స్, డిఎఫ్ డాంగ్ ఫెంగ్ 55B లాంటి న్యూక్లియర్ మిసైల్స్ ని మోహరించేసిన ఎట్టి పరిస్థితుల్లో చైనా తైవాన్ మీదకి వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తైవాన్ స్ట్రైట్ దగ్గర, తైవాన్ జలసంధి దగ్గర అది కూడా మోహరింపులు చేసింది. ఏంటి అందులో యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్, యుఎస్ఎస్ జార్జ్ డబ్ల్యూ బుష్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ లాంటి అత్యాధునిక అతిపెద్ద మూవింగ్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ అది మోహరించింది. కొన్ని వందలాది యుద్ధ విమానాలతో అది యుఎస్ రెడీగా ఉంది. యుఎస్ పసిఫిక్ కమాండ్ అక్కడ సిద్ధంగా ఉంది. తర్వాత జపాన్ లో తన ఒకినావాలో ఉన్న అమెరికన్ ఫోర్సెస్ యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. దీంతో పాటు తైవాన్ మీదకి చైనా వస్తే నేను వస్తానని ఈ మధ్యన జపాన్ కూడా ప్రకటించడం జరిగింది. జపాన్ కూడా తైవాన్ రక్షణకి యాంటీ షిప్ మిసైల్స్ ని, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ ని అది కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో అది మోహరించి పెట్టింది. దీంతో పాటు అక్కడ సౌత్ కొరియా ఉంది. సౌత్ కొరియా గుర్తుపెట్టుకోవాలి, అది కూడా టాప్ 12th లార్జెస్ట్ ఎకానమీ, అత్యాధునిక మిలిటరీ కలిగింది సౌత్ కొరియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 3 దేశాలు తైవాన్ని రక్షిస్తున్నాయి. కాబట్టి చైనా ఎంతటి శక్తివంతమైన ఇప్పుడు ప్రస్తుతం సంజు ఆర్ట్ ఆఫ్ వార్ లో చెప్పినట్టు ఇప్పుడు తైవాన్ మీదకి అటాక్ చేస్తే అమెరికా, ఇటు జపాన్, సౌత్ కొరియా చేతిలో చైనా ఓడిపోవడం తథ్యం. అఫ్ కోర్స్ చైనా వెనకాల రష్యా వచ్చినా కానీ చైనా గ్యారంటీగా విజయం సాధించడం అనేది చెప్పలేని పరిస్థితి. కాబట్టి సంజు చెప్పిన యుద్ధ నీతి ప్రకారం, ఆర్ట్ ఆఫ్ వార్ ప్రకారం ఎప్పుడు యుద్ధం చేయాలో తెలిసినోడు, ఎప్పుడు యుద్ధం చేయకూడదో తెలిసినోడే విజయం. మరి ప్రస్తుతం చైనా తైవాన్ ఆక్యుపై చేస్తే ఎట్టి పరిస్థితులు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, లేదా ఫుల్ డిస్ట్రాయ్ అవుద్ది. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఒక తైవాన్ కోసం మొత్తం తనకు మెయిన్ ల్యాండ్ మొత్తం నాశనం చేసుకోవడం చైనాకి ఇష్టం లేదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తైవాన్ని చైనా ఓడించలేదు. కాబట్టి తైవాన్ని బెదిరిస్తుంది. మరి ఏమిటికి బెదిరిస్తుందంటే ఇదే ఆర్ట్ ఆఫ్ వార్ లో సంజు చెప్తారండి. ఏమనంటే శత్రువుని మానసికంగా కృంగేటట్టు చేయాలి. చూడండి, గత జీ జిన్పింగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ ఎయిర్ డిఫెన్స్ జోన్ అని ఒకటి ఉంటుంది తైవాన్ చుట్టూ. దాని దగ్గరికి వైలేట్ చేస్తూ యుద్ధ విమానాలు పంపుతాడు, కానీ యుద్ధ విమానాలు వెనక్కి తిరిగి వస్తాయి. నౌకల్ని పంపుతాడు, అది వెనక్కి తిరిగి వస్తాయి. ఎందుకంటే అక్కడ తైవానీస్ పీపుల్ని బెదిరించడం. చూడండి, తైవాన్ ఎప్పుడు కూడా ఈ బెదిరింపులు ఉంటాయి. దీనివల్ల మానసికంగా అరే ఇంతేంటి, ఈ బాధలేంటి, చైనా యొక్క ఫోర్స్ని మనం ఎక్కడ తట్టుకుంటామని వాళ్ళు కుంగిపోతారన్నమాట. అక్కడ పొలిటికల్ పార్టీస్ డైవర్ట్ అయిపోతాయి. కాబట్టి శత్రువుని మానసికంగా ఓడించిన దాన్ని ఏమంటారు, కోల్డ్ స్టార్ట్ పాలసీ అంటారు. ఇలాంటి సంజు చెప్పిన యుద్ధ నీతుల్ని సైకలాజికల్ గా శత్రువుని ఓడించడం లాంటి ఒక వ్యూహంతో చైనా వెళుతుంది. కాబట్టి అంతేగాని ప్రస్తుత పరిస్థితుల్లో తైవాన్ మీద చైనా అటాక్ చేసే అవకాశాలు ఇక్కడ లేవు. దట్ ఇస్ వాట్ ది పవర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. అంత ఈజీ కాదు. అందువల్ల ఈ డొనాల్డ్ ట్రంప్ ఒకటే చెప్తున్నారు, ఇమ్మీడియట్ గా అలాంటి యుద్ధ మోహరింపులు మానేసి వెనక్కి వెళ్ళమని. అదేవిధంగా జీ జిన్పింగ్ January 1st మెసేజ్ ఇస్తూ ఆయన కూడా ఒకటి చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ మేము ఆక్యుపై చేసుకుంటాం, వన్ చైనా పాలసీ, ఇందులో తిరుగులేదు, మా శక్తి అంతా ఉపయోగిస్తామని ఈయన గాంభీర్యమైన పలుకులు చెప్తారు. అంతేగాని తైవాన్ మీద ప్రస్తుతం చైనా అటాక్ చెయ్యదు, చేసినా అది గెలిచే పరిస్థితి ఇక్కడ లేదు.